ఆ శిష్యులు వెళ్ళి ఆ గాడిద పిల్లని తెలిసినప్పుడు వారికి తెలియలేదంట, కానీ తర్వాత తెలుసుకున్నారంట లేఖనములు నెరవేరినట్లుగా యేసు ప్రభు చేసిన కార్యము. వారు చూసినప్పుడు అండి, ఆ గాడిద పిల్లని ఎక్కి వచ్చేటప్పుడు యేసు ప్రభుని చూసి వారు ఆర్భాటం చేసి ప్రవచనములు నెరవేర్పు. బట్ హోల్డ్ ఇట్ దేర్, కమింగ్ బ్యాక్. యేసు ప్రభు గాడిద పిల్ల మీద వస్తాం మనకి ఎలా కనిపిస్తుంది అంటే పోయి గాడిదనే కళ. కానీ ఆ రోజున్న ఆ సివిలైజేషన్ చెప్పచ్చు, లేకపోతే ఆ వారి రాజుల పద్ధతులు చూడవచ్చు. వారికి ఒక పద్ధతి ఉంది, ముఖ్యంగా రోమన్స్కి. వారు వీరుడు ఎక్కడన్నా పోరాడి జయించిన తర్వాత వారు ప్రాంతానికి తిరిగి వచ్చేటప్పుడు ఆ వీరుడు ఎవరు అని చెప్పాలంటే సైన్యం అంతా గుర్రాల మీద ఉంటాయి. కానీ అందులో ఎవరు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, ఎవరు వారి హీరో, ఎవరు వారు వీరుడు అన్నదప్పుడు గాడిద పిల్ల మీద ఎక్కి వస్తాడంట. ఆ గాడిద పిల్ల మీద ఎక్కి వస్తా ఉంటే అక్కడ ఉన్న వారందరూ కూడా మట్టలు తెస్తారంట. ఇదిగో మా హీరో, మా రాజు, మా ఛాంపియన్. దే చియర్ అప్. సో యేసు ప్రభు కూడా ఆ రీతిగా గాడిద పిల్ల మీద ఎక్కి ఆయన ఆ ప్రాంతంలోకి వచ్చేటప్పుడు అక్కడ ఒక స్టేట్మెంట్ తెలియజేయబడుతుంది. ఇదిగో ఈయన మొదటిగా రాజు అని చెప్తున్నారు, యూదుల రాజు అని చెప్తున్నారు. రెండోది ఈజ్ అ విక్టర్ అని చెప్తున్నాడు. ఇప్పుడు పోయి పోరాడతాం కాదు కానీ జయించి వస్తున్నాను అనేది చూపిస్తున్నాడు. మూడోది ఇదిగో ఈయన ఇప్పుడు వచ్చి సంథింగ్ ఈజ్ గోనా షో. ఏం చేయబోతున్నాడు, ఏం జరగబోతుంది. అక్కడ ఉన్న రోమన్స్ చూస్తున్నారు, పరిచయలు చూసినప్పుడు అక్కడ కంగారు పడుతున్నారు. ఇన్ఫ్యాక్ట్ వారందరూ బిగ్గరగా కేకలు వేస్తారంట. అనుకుని చూడండి, అంతవరకు అప్రెషన్లో ఉన్న ఆ ఇశ్రాయేలీలు లేకపోతే ఆ యూదులు ఒకే దెబ్బకి ఇదిగో మెస్సయ్య వచ్చాడని వెంటనే వారి కేక ఎలాగ ఉండిందంటే దే వర్ క్రైయింగ్ అవుట్ విత్ లౌడ్ వాయిస్. గొంతు చించుకుని కేక వేస్తున్నారంటే ఇదిగో వచ్చేసాడు మా రాజు, ఇదిగో రోమన్స్ రా చూసుకోండి రా మా రాజు వచ్చాడు. కానీ వాస్తవానికి హిస్టరీ తెలియజేస్తుంది, ఆ కాలపు జోసెఫియస్ అన్న హిస్టోరియన్ రాస్తాడు, వారు ఇండైరెక్ట్గా ఎంపరర్ సీజర్ అక్కడికి వచ్చాడంట. ఆయనకి వార్తను పంపిస్తున్నారు. ఎందుకు సీజర్ అక్కడికి వచ్చాడు? అది పండగ సమయం. ఇశ్రాయేలీల పండగల్లో 7 ప్రాముఖ్యమైన పండగలు. ఆ 7 ప్రాముఖ్యంలో మొదటి పండగ పస్కా పండగ. ఆ పస్కా పండగ అంతా చక్కగా జరుగుతుంది, సక్రమంగా జరుగుతుంది, సమాధానంతో జరుగుతుంది, అంత కంట్రోల్లో ఉంది. ఎందుకంటే అనేక దేశముల నుండి ప్రజలు చేరేవారట. సో ఈ పండగకి అందరూ వస్తారు కాబట్టి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలని ఎంపరర్ సీజర్ అక్కడికి వస్తాం జరిగింది. ఎంపరర్, రోమన్ ఎంపరర్ వచ్చింది.